హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ క్షమయ దరిద్రి కథని వినేద్దాం. పొద్దున్నే పూజ గదిలో గనగన మోగుతున్న గంట చప్పుడికి చప్పున మెలకువ వచ్చింది జలజకు. అబ్బా, పొద్దున్నే ఈవిడగారు పూజ ఒకటి, సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనేవారు కదా. నాన్ సెన్స్. తలగడలో మొహం దాచుకుని మళ్ళీ అటువైపుకి తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ. ఒక్కసారి మెలకువ వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. ఇక లాభం లేదనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంటామే, డ్రైవర్ సహా పని వాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు. కాసపోసి కట్టిన కంచెపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక్కి నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చి పెసర రంగుకి మెరూన్ కలర్ హంసల జరీ బార్డర్ చీరలో మెరిసిపోతుంది. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు, చివర చిన్నముడి, మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు, జీవం ఉట్టిపడే కళ్ళకు సన్నని కాటుకరేఖ, ముక్కుకు ఎర్రని ఏడురాల ముక్కు పుడక, చెవులకు అంతేసి ఎర్రరాల కమ్మలు, ఆమె మేనిచాయ్తో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం. 65 అత్తగారు దరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుండగా అన్నట్టుంది. అబ్బా, ఎంత అందం ఈవిడిది! వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారు. తను కూడా అందంగానే ఉంటుంది. అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది. బ్రష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కోడలికి కాఫీ ఇస్తూ, నువ్వు తలస్నానం చేసిరా జలజ, ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు. అక్కడే దేవుడు గది ముందు గద్దెపీట మీద కూర్చొని జపం చేసుకుంటున్న 80 ఏళ్ల అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్ళీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. నువ్వు ఎలాగో అందరి గురించి పూజలు చేస్తున్నావు కదా దరిత్రి, ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన మామగారు. తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోపల సంతోషం వేసింది. అవును అన్నట్లు తల ఊపింది మామయ్య గారి వైపు చూస్తూ. అత్తగారి చేత కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ, ఎలా ఉందమ్మా కాఫీ, పంచదార సరిపోయిందా? రోజు అడిగే విషయమే. అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది. కానీ మళ్ళీ అహం అడ్డొచ్చి పర్వాలేదు అంది ముక్తసరిగా. ఇంతలో మామగారు, దరిత్రి ఒకసారి ఇలా రా తల్లి, నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగున ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ, జాగ్రత్త అత్తయ్య, నా భుజం మీద చెయ్యి వేయండి అని పదిలంగా ఆమె గదిలోకి నడుచుకుని వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జలజ. మామగారు అంటున్నారు కోడలితో, నీ పూజ కూడా అయిపోయింది కదా, ఇక ఆ పట్టుచీర మార్చుకొని 4 ఎండుమిరపకాయలు, గల్ల ఉప్పు పట్ర దిష్టి తీస్తాను. ఎవరిదో ఎందుకు, నా దిష్టే తగిలేలా ఉంది నీకివేళ. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీనో. అత్తగారి మాటలకు మురిసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా ఆమె తన అత్తగారికే అంత ప్రాధాన్యత ఇవ్వడం జలజకేమీ నచ్చలేదు. ఇంతలో హాల్లో నుంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ. బాగున్నానయ్యా, ఈరోజు పండగ కదా, కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను. ఇక్కడి దాకా వచ్చాను కదా, ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అంటుంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల. వదిన ఏం చేస్తుందయ్యా అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు. అమ్మా నిర్మల, బాగున్నావా అంటూ గది బయటకొచ్చిన దరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది. ఒక్కదానివే వచ్చావా నిర్మల, మా తమ్ముడు రాలేదా? అటూ ఇటూ చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. అంతలో జలజ, నిర్మలా పిన్నీరా అంది. నువ్వు రావడం జలజ గమనించినట్టు ఉంది. గమనించలేదనుకుంటా నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తలదిప్పుకుంది. బాగున్నావా జలజ? నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించి తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ.
గత 5 సంవత్సరాలుగా జలజ ఆంధ్రా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది. అందమైనది, తెలివైనది. తన పనితనంతో పై అధికారుల మెప్పు గుర్తింపు పొందిన అధికారిని. కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యము గుర్తింపు లేకపోవడం, ముఖ్యంగా అత్తగారికున్న ఇంపార్టెన్స్ ముందు తను వెలతలపోవడం, దాన్ని తట్టుకోవడం జలజ వల్ల కావట్లేదు. ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు తహసీల్దారైన శ్రీలతో పంచుకునింది. ఒక్క మాట చెప్పు జలజ, నిన్ను ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా. ముఖ్యంగా మీ ఆయన. ఇంటి పెత్తనం, అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రి వచ్చేయవు. కొంతకాలమైన బరువులు, బాధ్యతలు మోయాలి, కష్ట నష్టాలు భరించాలి. దానికి ఎంతో ఓర్పు కావాలి. నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం, ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళ అనుభవాలతో సంపాదించుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారనే విషయం మనకు అవగతమవుతోంది. అయినా నువ్వు పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే నీకింత తొందర దేనికి? కొంతకాలం పోనివ్వు. నువ్వు ఎలాగో బ్యాంకులో పనితో సతమతం అవుతూనే ఉన్నావు. మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తినేసుకోవడం నీకు అవసరమా చెప్పు? లైఫ్ ఎంజాయ్ చెయ్యవే. నిజానికి నేను నీలానే అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూరిటీగా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది. అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తున్నాను. ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను. ఇది ఓ అందమైన అధికారమే కదా. శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్టే అనిపించినా కానీ ఎందుకో జలజకు రుచించలేదు. ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నట్లే కదా. ఆమె అందం, ఆకర్షణ, మాట తీరు, మంచితనం, మన్నన, వినయం, మామగారి పట్ల కోడలుగా ఆమెకున్న విధేయత, ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ, మరుదుల పట్ల ఉన్న అభిమానం, మావయ్య గారి కనుసన్నల్లో వెలుగుతూ పని వాళ్ళ మీద చూపించే సానుభూతి, ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఆ మాటకొస్తే తనను ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు. అయినా తనకెందుకో అది కాస్త అతిశయంగా అని అనిపిస్తుంది. అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది. ఒకవేళ తన అనుమానం తప్పేమో, ఆవిడది నిజంగా ప్రేమోస్పద హృదయమేమో. ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తయ్య గారు దరిద్రి అంటూ ఎత్తుకెత్తి మాణిక్యంలో చూసుకోవడం, ఆడపడుచులు, మరుదులు వదిన వదిన అంటూ ఎక్కడ లేని ప్రాధాన్యమిస్తూ ప్రతి పనిలో ఈమె సలహా తీసుకోవడం, కెనడాలో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చరించడం, శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అంటూ ఆమె వెంటే తిరగడం, పని వాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం, మామగారు కూడా ప్రతి చిన్న విషయం దరిద్రి అంటూ ఈవిడికి చెప్పి చేయడం తను భరించలేకపోతుందా? అయినా శ్రీరామ్ పెళ్లికి ముందే తను చెప్పాడు, అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు, అమ్మ నాన్న నానమ్మ మనందరం కలిసే ఉంటాం అని. అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి, ఇంట్లో పెద్దవాళ్ళంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది. అప్పుడు తను ఓకే అంది. అప్పుడు తనకి తెలియలేదు, కానీ తనకు ఇప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించరానిది ఉంటుందో అర్థమవుతుంది. దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సిందే, ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సిందే అనుకుంది. తను చేసేది ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలనే విషయం కూడా అర్థమైంది జలజకు. ఏంటోయ్ ఒక్కదానివే కూర్చొని ఏంటా పరధ్యానం, ఏ లోకంలో విహరిస్తున్నావు? కళ్ళ ముందు చిటికే వేసి అడుగుతున్నాడు శ్రీరామ్. ఆహా ఏం లేదు శ్రీరామ్, ఎంతసేపు అయింది వచ్చి? ఉండు కాఫీ తెస్తా అని కుర్చీలోంచి లేవబోయింది. అదేమొద్దు, క్రింద తాగే వస్తున్నాను. ఆఫీస్ నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వడం మన కలవాటే కదా. కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి నువ్విలా రావోయ్, నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు అని తన చెయ్యి పట్టుకుని లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జలజ. ఇంకా ఎంతకాలం అత్తయ్యనిలా ఇబ్బంది పెడతావు? కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పనులు దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. నీ పనులు కొన్ని నాకొదిలే. ఇప్పుడు నేనొచ్చాను కదా నీ లైఫ్లోకి, ఈ ఫ్యామిలీలోకి, రానబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేటట్టు చూసుకుంది జలజ. తనేనా అసలు ఇలా మాట్లాడుతున్నది? తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది. తన నటనకు తనను తనే అభినందించుకుంది. రియాక్షన్ కోసం శ్రీరామ్ వైపు హొరకంట చూసింది. ఓ రియల్లీ థ్యాంక్ యూ డియర్, అమ్మను అర్థం చేసుకున్నందుకు భార్య చేతిలో చెయ్యేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్. జవాబుగా భర్త భుజంపై తల ఆంచి మధురంగా నవ్వింది జలజ.
బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర బల్లున వాంతి చేసుకోవడం గమనించిన మా అమ్మగారు, దరిత్రి, అమ్మా దరిత్రి అని కోడల్ని కేకేసింది. ఏంటత్తయ్య అంటూ హడావిడిగా వచ్చిన కోడలితో, అదిగో నీ కోడలు బయట బల్లున వాంతి చేసుకుంటున్నది, నువ్వు నానమ్మవు కాబోతున్నావేమో అని తీపి కబురు చెబుతుందేమో చూడు కాస్త. చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతుంది మా అమ్మగారు. అవునా, అయ్యో జలజ, బ్యాంకు నుండి వచ్చిన విషయమే నేను గమనించలేదత్తయ్య అంటూ కోడల దగ్గరకు పరుగున వెళ్ళింది దరిత్రి దేవి. అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో, ఏంటమ్మా ఒంట్లో బాగోలేదా ఆదురుతుగా అడిగింది. ఏం లేదండి, నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా, బయట తిండి పడనట్టుంటుంది, అజీర్ణం చేసింది అని చెప్పింది. మనసులో ఏంటి ఈ అతి వీళ్ళును అనిపించిన బయటకు నవ్వబోయింది. ఉండు ఇలారా అంటూ కోడలు చేయి పట్టి తీసుకుని వచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి తన కొంగుతో జలజ మొహం తుడిచింది దరిత్రీదేవి. గబగబా పిడికెట్లో గల్లు ఉప్పు తెచ్చి ఇరుగు పొరుగు దిష్టి అంటూ దిష్టి తీసింది. కాస్త పంచదారతో జీలకర్ర కలిపి ఇవ్వు దరిత్రి, ఆ అమ్మాయికి వికారం తగ్గిపోతుంది. లోపల నుండి అత్తగారు కేకేసి చెప్పడంతో గబగబా ఆవిడ చెప్పినట్టే చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏంటి వీళ్ళ హడావిడి, ఇంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకుపడిన జలజ లేచి పైకెళ్ళింది తన గదిలోకి. మామగారు ఊహించినట్టుగానే జలజ నెల తప్పింది. 3వ నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆఫీస్ పని మీద టూరుకెళ్లిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ శుభవార్త తెలిసిన దరిత్రీదేవి సంతోషానికైతే పగ్గాలే లేవు. కోడలిని ఇంకా అపురూపం చేయసాగరావిడ. గర్భసంచి బలహీనంగా ఉంది, బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ఎంతో టెన్షన్కు గురయ్యారు దరిత్రీదేవి. మామగారు కానీ అంతగా భయపడాల్సిందేమీ లేదని, విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. దరిత్రీదేవి ఈ విషయం శ్రీరామ్కు చెప్పడంతో ఇక్కడుంటే తోచడం లేదని, బ్యాంకుకు వెళ్ళనిస్తాడేమో అని భయపడి లీవ్ పెట్టింది. దగ్గరుండి భార్యను వాళ్ళ పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరామ్. మధ్యన కోడలికి అన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్ళి పుట్టింట్లో ఉన్న జలజను చూసి వస్తున్నారు దరిత్రీదేవి. తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచుపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ళ అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోట మాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు. కూతురి అదృష్టానికి మురిసిపోయారామె. త్వరలోనే 12 పాపాయికి జన్మనిచ్చింది జలజ. వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు దరిత్రీదేవి. బాలసార కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. జలజ పుట్టింటి వాళ్ళు పాపాయికి 3వ నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకుని వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరింది జలజ. పాపాయి పనులు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆయాని పెట్టిన పాపాయి పనులన్నీ ఎక్కువగా దరిత్రీదేవే చూస్తున్నారు. పాపాయి ఆమెకు బాగా అలవాటైంది. ఎంతగా అంటే దరిత్రీదేవి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్ళలేనట్లుగా. తన పాపాయి తనకు దూరం అవుతుంది అనే బలమైన భావన జలజకు తెలియని భయానికి లోను చేస్తుంది. అత్తగారి పట్ల అసహనానికి గురి చేస్తుంది. ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? వీళ్ళను దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు. అనుకున్నదే తడువుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడూ శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రంజించింది. ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గూర్చి ఎంత మాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని, ఎవరైనా ఎక్కువ అతిథులు వస్తే ఇబ్బందిగా ఉందని, చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని భార్య చెప్పిన మాటల్లో నిజముందని నమ్మాడు. అన్ని హంగులతో తను ఓపెన్ ఫ్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు. జలజ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతానని మాటిచ్చాడు. అన్నట్టుగానే వారితో మాట్లాడి ఈ విషయంలో వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలుపెట్టాడు. ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావడం, గృహప్రవేశం అయిపోవడము జరిగింది. దరిద్రీదేవి దంపతులు పీటల మీద కూర్చుని వాస్తు పూజ, లక్ష్మీ పూజ, సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలాలతో ఘనంగా సందడిగా జరిగింది. అప్పటికే కోడల మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటుందని గ్రహించింది దరిద్రీదేవి. అమ్మ, ఇక మీ సామాన్లు అన్నీ సర్దుకోండి, మంచి వాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు దరిద్రీదేవి. తమకు
ఎన్నో ఏళ్లుగా ఈ పాత ఇల్లు అలవాటైందని, ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని, అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పడం విని హతాశుడయ్యాడు శ్రీరామ్. అదేంటమ్మా, అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడ ఉండడానిక? కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. మిమ్మల్ని వదిలి మేము వేరుగా వెళ్ళిపోవడం ఏంటి? అయితే మేము కూడా వెళ్ళాం, ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం మొండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరికి వచ్చి సముదాయించారు ధరిత్రీదేవి. వేరుగా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? 10 ఇళ్ళ అవతల ఉన్న ఇల్లు మనకు దూరమా? రోజు మీరు రావచ్చు పోవచ్చు, మేము కూడా రావచ్చు. అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకుని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలిరా నాన్న అంటూ కొడుకుని ఒప్పించింది ధరిత్రీదేవి. తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్. ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్లారు. జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది. తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురి చేస్తుంది. ఇక ముందు ఎంచక్క తను, శ్రీరామ్, పాపాయి, ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ, ఈ ఆలోచనే ఆమెను వివసరాలని చేస్తుంది. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూరుకెళ్లే శ్రీరామ్కు ఇంకా కొత్తింట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది. లంకంత ఇల్లు, పనివాళ్ళు, వంటావిడ, ఆయా వాచ్మెన్ ఉన్న అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయంగానే గడుపుతుంది జలజ. పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు గ్రహించింది జలజ. మనిషిలో ఇదివరకు ఉత్సాహంగానే కలగానే లేవు. ముఖ్యంగా తన పట్ల అతని నిర్లక్ష్యత, ముభావం జలజను బాధిస్తుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతుంది. పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావడం కూడా ఆమెను కలవరపరుస్తుంది. ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చచెప్పి తనపైన ఎలాంటి అపవాదాలు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించుకున్న అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన, కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు. పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళ్తుంది. ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు. అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళ్దామనుకుంది. కానీ అత్తగారు, మామగారు ఊరు వెళ్ళారు, సాయంత్రానికి కానీ రారు అని తెలిసింది. తనకేమో ఆ రోజు బ్యాంక్లో ఇన్స్పెక్షన్ ఉంది, తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి. సమయానికి శ్రీరామ్ కూడా ఊర్లో లేడు. ఏం చేయాలో తోచలేదు. స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్కరోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది. ఆయా అందుబాటులో లేదు, కానీ వాళ్ళ డ్రైవర్ తమ్ముడు 20 ఏళ్ల నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని, కావాలంటే అతన్ని పంపించమని చెప్పింది శ్రీలత. గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ. ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్యలోనికెళ్ళి పాపాయిని చూస్తుండడమని బయట ఉన్న వాచ్మెన్కి చెప్పి అన్యమస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ. పొలం పల్లెల మీద ఊరెళ్ళిన ధరిత్రీదేవి దంపతులు వెళ్ళిన పని పూర్తి కావడంతో వెంటనే వెనుతిరిగారు. రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి, భర్తకు వడ్డించి తను ఎంగిలి పడ్డాననిపించి కొత్తింటికి బయలుదేరింది. పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటి నుండి ఆమె మనసులో లేదు. ఆయా రాలేదని, తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పడం, సమయానికి తాను ఊళ్ళో లేకపోవడం ఆమెను ఆందోళనకు గురి చేసింది. పాపాయి ఎలా ఉందో, ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు. హాల్లో చిన్ను వడివడిగా నడుస్తుంది. ధరిత్రీదేవి గేటు బయట వాచ్మెన్ రాజ్ సింగ్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. తనని చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజ్ సింగ్తో పాపాయి పడుకుందా అని అడిగింది ఆతృతగా. హా అమ్మ, పాపాయిని చూసుకోవడానికి ఒక పిల్లాడొకడొచ్చాడు. ఇవాళ వంటామే పనివాళ్ళు వెళ్ళిపోయారు. మ్యామ్ సాబు బ్యాంకుకు వెళ్ళారు అని చెప్పాడు. అవునా అంటూ ఒక్క ఉదుటున వెళ్ళింది ధరిత్రీదేవి. దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపులు తీసుకుని హాల్లోకి వెళ్ళేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్క పెట్టి ఏడుస్తున్న శబ్దం చుట్టూ చూసింది. ఆ శబ్దం పైన గది నుండి వస్తుందని అనిపించి గబగబా మెట్లెక్కి పైకెళ్ళి బెడ్రూమ్ తలుపులను ఒక్కసారిగా బలంగా తోసింది. బెడ్ మీద వెలికిలా పడుకొని గుక్క పెట్టి ఏడుస్తుంది పాపాయి మీదకు వంగి ఉన్నాడు నిరంజన్. ఏయ్, ఏం చేస్తున్నావు? పెద్దగా అరుస్తూ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి రాకను ఏమాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నిల్చున్నాడు.
అప్పటికే లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవహిస్తున్న పాపాయిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది ధరిత్రీదేవి. వాచ్మెన్ అంటూ గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనుపరాడుతో తలపై బలంగా మోది పరుగున కిందికి వెళ్ళాడు నిరంజన్. లోపల నుంచి అరుపులు విని పిలవడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్కి చంకన పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ధరిత్రీదేవిని చూడగానే జరగరానిదేదో జరిగిందని అర్థమైంది. వాచ్మెన్కి జేబులో నుండి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు. హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రీదేవి. పక్కనే స్టూల్ మీద కూర్చుని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకు ఆనించుకుంది జలజ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తను అత్తయ్య గారిని ఎన్నెన్ని మాటలంది, లెక్కలేనన్నిసార్లు ఆమె మనసుని కష్టపెట్టింది, ఈసడించుకుంది. ఆమెను గెంజిలో ఈగలా తీసి పాడేసిన సందర్భాలన్నీ జలజకు గుర్తొచ్చాయి. అయినా ఆవిడ తనను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎన్ని భూకంపాలు బద్దలయ్యావో ఆమె హృదయంలో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ. అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూనే ఉండేది. తన అసహనమే తనలోని మంచితనాన్ని అణిచివేసేది. మీరు మా పాలిట దేవత అత్తయ్య, ఈరోజు మీరే లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకొని ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకు గుర్తొచ్చాయి. నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ, దేవతల కుటుంబంలో పడ్డావు. ఆ మాట అక్షరాల నిజం. మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు, జల్లు డియర్ అంటూ తనను ప్రేమ జల్లులో తడిపేసే భర్త, ఇలాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎన్నో పూజలు నోములు చేస్తే కానీ అలాంటి అదృష్టం లభించదు. ఎవరికైనా ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం మంచితనం గుర్తించలేని మూర్ఖత్వం తనదే. వీళ్ళందరినీ కాదనుకొని తనకు ఏదో గుర్తింపు అస్తిత్వం లేదని, ఇంట్లో పెత్తనం లేదని అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలర్పించింది. భగవాన్, అత్తయ్య గారిని చల్లగా చూడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోకుండా కూడా మర్చిపోయింది జలజ. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు. డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటుంది. అయినా ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది. జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటుంది. ఆ రోజు ధరిత్రీదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. భర్త, కొడుకు, కూతుళ్ళు, కోడలు, సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరనే కూర్చొని ఉన్నారు. అత్తయ్య గారు మన ఇంటికి వెళ్దాం అంది జలజ. ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరొస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది. ఈ విధంగానైనా ఆమెను తనంటికి రప్పించుకోవాలి అని జలజ ఆలోచన. ధరిత్రీదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది జలజ. సోఫాలో పాపాయిని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఒళ్ళో తల పెట్టుకుని బావురమంది జలజ. అమ్మా, నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు. నేను చేసింది తప్పే కాదనను. బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను. మంచి కుటుంబాన్ని కాలదన్నుకుని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను. తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది? ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒకటిగా కలిసి ఉండగలం? ప్లీజ్ అమ్మా చెప్పు. నన్యంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మామగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, ఆడపడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా. నన్ను ప్రేమానురాగాలలో ఓలలాడించే నా మునిపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా. చెప్పమ్మా, నేనేం చేయాలి? మీరేం చేయమన్నా చేస్తాను. కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్ద్రంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరక్కుపోయింది. కూతురులో వచ్చిన మార్పు, ఆ మార్పుని ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సుశీలమ్మ కళ్ళు చెమ్మగలిలాయి. కూతురులను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది. స్వయంగా నువ్వే వెళ్ళి మా అమ్మగారిని, ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలను ప్రక్షాతాపం నిండిన నీ కళ్ళతో కడిగి క్షమించమని అడుగు. సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే, అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మా? కన్నీళ్లతో మెరుస్తున్న జలజ కళ్ళల్లో ఆశ కొట్టించినట్టు కనిపించింది. తప్పకుండా. ఎందుకంటే కుటుంబం విలువలకు ప్రాధాన్యమిచ్చే గొప్ప స్వభావం, సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి ధరిత్రీదేవి. ఈ కోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు, ఈర్ష, అసూయలు, క్రోధ
ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీళ్ళు ఆత్మీయత అనుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు. ఈ ఆధునిక కృత్రిమ యాంత్రిక జీవనంలో దరిద్రీదేవి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటే చాలు, ఇంటికొకళ్ళు ఉంటే చాలు, చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్టే. ధ్వంసమవుతున్న రాగబంధాలను పునరుద్ధరించేది దరిద్రి లాంటి వాళ్ళేనమ్మా. ఇలాంటి వాళ్ళెప్పుడు అలివి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాలు హరివిల్లు విరబూయడానికి ఆలంబనగా నిలుస్తారు. మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న సుశీలమ్మ ఒక క్షణం ఆగి కూతురు కళ్ళల్లోకి చూశారు. జలజ కళ్ళు ఆశగా మెరిశాయి. నాకు అర్థమైందమ్మా, నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను. అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారి వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకుని వస్తాను, దృఢంగా నిశ్చయంగా అంటూ కారు తలాలు తీసుకుని వడివడిగా బయటికి నడుస్తున్న కూతురుని తృప్తిగా చూశారు సుశీలమ్మ. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇలాంటి కథలు నచ్చినట్లయితే నేను డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.